ఆస్ట్రేలియా పర్యటనలో పరాభవం చవిచూసిన టీమిండియా సొంత గడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్కు సిద్ధమైంది. ఇంగ్లండ్తో 5 టీ20లు, 3 వన్డే మ్యాచ్ల సిరీస్ ఆడనున్నది టీమిండియా. ఇరు జట్ల మధ్య జనవరి 22 నుంచి తొలి టీ20తో ఈ మెగా సమరం మొదలు కానున్నది. అయితే ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఇప్పటికే టీ20 సిరీస్కు జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆడబోయే ఈ జట్టులో 15 మందికి చోటు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్తో టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమి చాలా కాలం తర్వాత పునరాగమనం చేయనున్నాడు. వన్డే వరల్డ్కప్ 2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న మహమ్మద్ షమి దాదాపు సంవత్సరం తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చేందుకు ముహూర్తం ఖరారైంది. ఇదిలా ఉంటే ఇంగ్లండ్తో టీ20లకు యశస్వీ జైస్వాల్తో పాటు శుభ్మన్ గిల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ క్రికెటర్లు దూరమయ్యారు. బ్యాటర్ల కోటాలో చూసుకున్నట్లయితే సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్ చోటు దక్కించుకున్నారు. వికెట్ కీపర్ కోటాలో సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్కు అవకాశం లభించింది. ఇక ఆల్రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉండగా బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమి, హర్షదీప్, హర్షిత్ రాణాతో పాటు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ ఉన్నారు. అయితే ఈ జట్టులో భారత ఆల్రౌండర్ విధ్వంసకర వీరుడు శివమ్ దూబేకు చోటు దక్కలేదు. టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన భారత జట్టులో భాగం కావడంతో పాటు ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో శివమ్ దూబే చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయినప్పటికీ సెలెక్టర్లు శివమ్ దూబే పేరును పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఇంగ్లండ్తో జరిగే సిరీస్లో అతనికి చోటు దక్కలేదు. అయితే అతన్ని ఎందుకు టీ20 సిరీస్కు ఎంపిక చేయలేదని టీమిండియా మాజీ క్రికెటర్ అయిన ఆకాష్ చోప్రా ప్రశ్నించాడు. అయితే వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో శివమ్ దూబే 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 1 సిక్సర్తో 27 పరుగులు సాధించాడు. అయితే అతన్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదని ఆకాష్ చోప్రా అన్నాడు.